జిల్లాలో 2027 గోదావరి పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించే దిశగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో సమగ్ర చర్యలు చేపడుతున్నామని గోదావరి పుష్కరాల స్పెషల్ ఆఫీసర్ ఎన్ మనోజ్ కుమార్ రెడ్డి తెలిపారు. చెన్నై బృందంతో కలిసి ఆయన కొవ్వూరులో పర్యటించారు. గోదావరి పుష్కరాలు 2027 ఏర్పాట్లలో భాగంగా చెన్నై నుంచి వచ్చిన చెన్నై యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ప్రత్యేక సాంకేతిక బృందం కొవ్వూరు పరిసర ప్రాంతాల్లోని పుష్కర్ ఘాట్లను పరిశీలించింది. ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ ఎన్ మనోజ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలు, జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ సూచనల మేరకు పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వసతులు కల్పించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ డి నరసింహకిషోర్, జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనాతో కుంటా బృందం సమావేశం జరిగిందని తెలిపారు. చెన్నై యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ బృంద సభ్యులు పూనం, రవిశంకర్, ప్రతిభ, రమేష్, కొవ్వూరు ఆర్డీఓ కె ఆనందరావు, డీఎస్పీ జి దేవకుమార్, సిఐ పి విశ్వం, తహసీల్దార్ దుర్గాప్రసాద్, మున్సిపల్ కమిషనర్ సిహెచ్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా మంచి సౌకర్యాలు ఏ విధంగా ఇవ్వచ్చు అన్న విషయాన్ని వాళ్ళ నుంచి సూచనలు తీసుకోవడానికి ఆ టీం వాళ్ళు ఈరోజు వచ్చి కొవ్వూరు సైడ్ కానీ మొత్తం తిరుగుతూ ఉన్నారు. నిన్న రాజమండ్రి కూడా వాళ్ళు సందర్శించారు. దానికి సంబంధించి వాళ్ళకు ఉన్నటువంటి పూర్వపు ఎక్స్పీరియన్స్ తోటి, అదేవిధంగా వాళ్ళ ఎక్స్పర్టీస్ తోటి సజెషన్స్ అన్నీ ఇస్తారు. వాటిని కూడా కలుపుకొని అన్ని విధాలుగా కూడా రాబో పుష్కరాల్లో ఎటువంటి ఇష్యూస్ లేకుండా, అదేవిధంగా వచ్చే అందరికీ కూడా మంచి సౌకర్యాలు ఉండే విధంగా చర్యలు తీసుకున్నట్టు